నమస్తే, నేను మీ దేశపేట నాగరాజ్ శర్మ. మీరు చూస్తున్నది ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్. నిన్న ఏదైతే మనం వీడియో ప్రసారం చేశామో దానిపై నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి, అలాగే వాట్సాప్లో మెసేజ్ కూడా చేశారు. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయాలా వద్దా అంశంపైన నిన్న మనం చర్చ జరిపాము. ఆ చర్చలో బ్రహ్మశ్రీ వైద్య శ్రీనివాస్ శర్మ గారు మనకు లైన్లో అందుబాటులో వచ్చారు. వారు కూడా గరికపాటి నరసింహారావు గారి మాటలను ఏకీభవిస్తున్నట్టు దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు, కలశ స్థాపన చేసిన కలశ నీటిని మాత్రమే నీటిలో కానీ చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయాలని చెప్పి కూడా వారి మాటలను ఏకీభవిస్తూ వారు చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ వీడియోని చూసిన తర్వాత మన అజ్ఞానం ఎంత వ్యాపించింది అంటే నిన్న పేపర్లో చూసి నేను మూర్చిపోయాను. ఎలా పోగొట్టాలి అజ్ఞానం? దేవీ విగ్రహాలను పట్టుకుని నిమజ్జనం చేస్తున్నారట. నమ శివ ఎలా చేస్తున్నారో తెలియదు. అపచారం అమ్మ, చేయకూడదు. అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ఎవడో చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు. పిచ్చి బాగా ముదిరిపోయి మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. అమ్మవారి కోపం వస్తే పేటరేకపోతుంది. ఆవిడ ఏమనుకుంటున్నారు, వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ. వేసేస్తుంది ఒక దెబ్బ. నన్ను ఉంచడానికి నువ్వెవడరా, నేను మొత్తం ఉంచేస్తానని. ఇటు దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిమజ్జనం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నాకు మంటెత్తి మాట్లాడుతున్నాను నేను. గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం అది మంచిది. వెళ్ళిన వాళ్ళు కూడా నిమజ్జనం చేసి అని తిరిగిపోతుంది. వీళ్ళు కూడా మనకు నిన్న ఏదైతే ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వీడియోని చూసిన తర్వాత చాలామంది నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది, అలాగే వాట్సాప్లలో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని ఎప్పుడైతే మనం దుర్గామాత విగ్రహాన్ని మంటపంలో స్థాపిస్తామో ఆ రోజు నుంచి 9 రోజులు పూజలు నిర్వహించిన తర్వాత ఉద్వాసన పలికిన పిమ్మట ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఎందుకోసం అంటే శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఏదైతే పూజకు పనికిరాని చిత్రపటమే కానీ, పూజా పటమే కానీ, అలాగే దేవతా విగ్రహాలు కానీ ఏవైనా సరే పూజకు ఎప్పుడైతే నోచుకోవో వాటిని మనం నీటిలో నిమజ్జనం చేయాలని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయని చెప్పేసి నాకు నిన్న ఫోన్లో చాలామంది తెలపడం జరిగింది. సో ఈరోజు అంశం పైన మనతో మాట్లాడడానికి మెదక్ జిల్లా శివంపేట వాసులు, శ్రీ బహుళాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు, కీర్తిశేషులు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ పెద్ద కుమారులు. వారి గురించి అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో ఏకైక వేద పాఠశాల నిర్మించిన ఘనత వారికి ఒక్కరికే దక్కింది. ఎవరైతే ఇప్పుడు పెద్ద పండితులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ కూడా శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి శిష్య బృందమే. అలాగే శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురించి కూడా చాలా మందికి తెలుసు. అమ్మవారు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారికి స్వప్నంలో వచ్చి, నువ్వు మీ స్వగ్రామమైన శివంపేటలో అమ్మవారి శక్తిపీఠాన్ని స్థాపించు అని చెప్పడంతో కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ బహుళాముఖి శక్తిపీఠాన్ని నిర్మించారు శాస్త్ర వెంకటేశ్వర శర్మ. ఈరోజు అక్కడ వైభవపేతంగా పూజలు నిర్వహిస్తారు, అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం రోజు అక్కడ మాత్రం ఒక ఉత్సవంగా కొనసాగుతుంది. గురువుగారిని కూడా నేను చాలా రిక్వెస్ట్ చేశాను, స్వామి రేపు ఒక్కరోజు మాకు లైవ్లో ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఈ విషయంపై మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ ద్వారా అని రిక్వెస్ట్ చేయడంతో వారు ఓకే అని చెప్పారు. అయితే ప్రస్తుతం మనకు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో. వారిని అడుగుదాం, ఆ గురుజీని అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు మరి అమ్మవారి నిమజ్జనంపై నవరాత్రులు ముగించుకొని ఉద్వాసన పలికిన దుర్గామాత అమ్మవారు విగ్రహాల నిమజ్జనపై వారు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ, నేను నాగరాజ్ శర్మని మాట్లాడుతున్నాను. 9 రోజుల పాటు దేవీ నవరాత్రులు ఘనంగా జరిపిన పిమ్మట ఉద్వాసన పలికిన విగ్రహాలను నిమజ్జనం చేయాలా వద్దా, దీనిపై మీరేమంటారు గురుజీ? కొన్ని సత్యాలు తెలియజేయాలని సోషల్ మీడియాలో ఈ అమ్మవారి విగ్రహం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం మీద కొంతమంది అది మహా పాపహేతువు, అలా చేయకూడదు అని చెప్తున్నట్టుగా అడిగి, అయ్యా మరి మేము ఈ అమ్మవారిని పెట్టుకున్నాము, ఏం చేయాలని చెప్పి శిష్యులంతా అడిగితే కేవలం సత్యం చెప్దామని మాత్రమే. ఎలాగైతే అన్నిటికీ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయో అదేవిధంగా భగవత్ సంబంధమైన అంశాలకు శాస్త్రమే మనకు ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ అని మనకు ప్రమాణం. చేయాలన్నా ఇది చేయొద్దన్నా శాస్త్రం ప్రమాణం. వాస్తవంగా అయితే ఆలోచించి చూస్తే
ఈ మట్టి విగ్రహాలు చేసి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని పూజలు చేయడం అనేటువంటిది లేదు. అయితే మృణమయ గణపతి, పార్థివ లింగము ఇత్యాదులు ప్రామాణికంగా ఉన్నాయి. అది కూడా ఇంట్లో మనం చేసుకొని దాన్ని మనం పూజ తర్వాత మరి విసర్జన చేయడం, అంటే దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటాం. దాని తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో పరమేశ్వర అక్కడికి ఈ స్థానానికి స్వస్థానం పరమేశ్వర అని చెప్తాం. అయితే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం వినాయక చవితి సంబంధించి వినాయక నవరాత్రులు మన భారతదేశంలో చాలా విస్తృతంగా చేస్తూ ఊరు ఊరున వాడవాడన అవి చేస్తున్నారు, వినాయకులను పెడుతున్నారు, నిమజ్జనాలు చేస్తున్నారు. అదే పద్ధతిని అనుసరించి దాని వెనకాలనే వచ్చేటువంటి దేవీ నవరాత్రుల్లో కూడా ఈ విగ్రహాలు పెట్టుకొని వీటిని దాని తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఎవరినో విమర్శించడమో లేదా ఏదో అంశాన్ని మరి కాంట్రవర్సీ చేయడమో కాదు. ఎప్పుడైతే విగ్రహాల్ని మనం ఈ పద్ధతిలో ప్రతిష్ఠించుకున్నామో, ప్రాణప్రతిష్ఠ చేసుకున్నామో, దాని తర్వాత ఉత్సవాలు అయిన తర్వాత అవి తప్పనిసరిగా మరి ఉద్యాపన విసర్జన ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు మళ్ళీ ఆ 9 రోజులు అయిన తర్వాత వాటిని మనం చేయాల్సి వస్తుంది. ముందు పెట్టుకోవడమే నిషిద్ధమైనప్పుడు పెట్టిన తర్వాత దాన్ని మరి ఆ ఉత్సవాలు అయిన తర్వాత ఏం చేయాలంటే అలాగే మనం పెడితే అవి మళ్ళీ ఏమవుతాయంటే ఒకడు కాలు దాకిచ్చి, చేయి దాకిచ్చి లేదా విగ్రహం విరిగిపోయి ఇత్యాదులన్నీ జరుగుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సంప్రదాయము లేదా ధర్మం కోసము, ధర్మ ప్రచారం కోసము అటు వినాయక చవితిలో వినాయకుడి విగ్రహాలు కానీ లేదా ఇక్కడ మన దేవీ నవరాత్రులు అమ్మవారి విగ్రహాలు కానీ మనం పెట్టుకొని అర్చించినప్పుడు 9 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఉద్యాపన చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎక్కడో వేయలేం. కాబట్టి ఒక సంప్రదాయం మనకుంది. ఏముంది అంటే, ఇంట్లో గనక ఒకవేళ ఏమైనా విగ్రహాలు భిన్నమైనా లేదా అవి అంటే పూజకు మరి యోగ్యత లేకుండా ఉంటే వాటిని జలంలో వేయమని ఉంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఉద్వాసన చేస్తామో నియమానుసారంగా, ఉద్వాసన కాగానే ఆ విగ్రహాలను ఎక్కడో వేసే బదులు వాటిని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి, శాస్త్ర విరుద్ధం కాని అంశం. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది, పూజ చేయనప్పుడు దాన్ని అలా పెట్టి దాన్ని ఏదో తలా ఒకటి దాన్ని తలా ఒక చేయి విరుచుకోవడం, కాలు విరుచుకోవడం కాకుండా నీళ్ళల్లో వేస్తాయి సరే. కానీ ఆ నీళ్ళల్లో వేసినప్పుడు మాత్రం మరి పెద్దలు ఎందుకు చెప్పారు విషయం అంటే, ఈ నీళ్ళల్లో వేసినప్పుడు మనకి కాళ్ళు దాకిస్తున్నాం, తలకిందులుగా వేస్తున్నాం విగ్రహాలు, అది సరైనటువంటి పద్ధతి కాదు అన్నది మాత్రమే ఉద్దేశం తప్ప ఏ విగ్రహమైనా నిమజ్జనం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అలా పెట్టుకోవడం తప్పు కాబట్టి దానికన్నా ఇది అసలు మృణమయమైనటువంటి విగ్రహాలు చేసి పూజలు చేయాలనేటువంటిది ఎక్కడ ధర్మశాస్త్రంలో లేదు. ఎందుకు పెట్టుకున్నాం? భారతదేశంలో హిందూ ధర్మము పరిఢవిల్లాలి కాబట్టి కొంతమంది పెద్దలు ఆ సంప్రదాయం పెట్టారు, దాని మీద వెళ్తున్నారు. అంతేగాని అనవసరంగా భయభ్రాంతులకు గురి చేసి, ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే మేము మంటపాల్లో విగ్రహాలు పెట్టుకున్నాం, మరి అవి నీళ్ళలో వేయాలా, ఏం చేయాలండి? వాళ్ళు నీళ్ళలో వేయకుండా అలాగే పెట్టుకుంటే కనుక అది తలా ఒక ముక్క విరగొట్టుకొని అది భ్రష్టు పట్టుకుంటుంది. కాబట్టి నేను చెప్పే ఏంటంటే, ఎవరైనా సరే మొట్టమొదటిగా ఈ రకంగా డాంబికంగా ధర్మాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ ఆచరించినప్పుడు ఉద్వాసన అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మరి అలా పెట్టడం సరికాదు కాబట్టి నీళ్ళల్లో నిమజ్జనం చేయవచ్చు. అది గణపతియా అమ్మవారా అని కాదు, గణపతిని వెయ్యమనో అమ్మవారిని వెయ్యొద్దనో ఎక్కడా అటువంటివి నియమాలు లేవు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు అనవసరమైనటువంటి చింత పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పినట్టుగా ఈ అనవసరమైన ఆడంబరాలకు పోకపోవడం ఒకటి, లేదు ధర్మాచరణ కోసం ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం పెట్టుకుంటున్నామంటే ఉద్వాసన అయిన తర్వాత వాటిని నీళ్ళల్లో నిమజ్జనమే శ్రేయస్కరం. కాబట్టి అందరికీ తెలియజేయనది ఏమనగా అంటే, సత్యం చెప్పడం, అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా ఉండాలి అంటే శాస్త్రం చెప్పినట్టు చేయాలి. శాస్త్రం ఏం చెప్తుంది? ఉపయోగం అంటే పూజకు ఉపయోగపడని విగ్రహాన్ని నీళ్ళల్లో వేయబడుతుంది. ఉద్వాసన అయ్యాక అది ఊరికే ఉండే బదులు నీళ్ళల్లో వేయడమే శాస్త్రం. కాబట్టి అందరూ అనుసరించి శ్రేయస్సును పొందుదురుగాక. అందరికీ ఆశీస్సులతో
జగదంబ శ్రీ బగళాముఖి పరాంబికా దేవతా శక్తిపీఠం నుండి హర హర మహాదేవ హర. ధన్యవాదాలు గురూజీ, మీరు తెలియని అంశాలు ఎన్నో మాకు తెలియజేశారు. అయితే శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఏం చెప్తున్నారు అంటే, సత్యాన్ని మనం చెప్పాలి అని చెప్తున్నారు. ప్రజలకు తెలియని విషయాన్ని మనం కొత్తగా మనం సృష్టించింది ఏమీ లేదు, శాస్త్రం ఏదైతే చెప్తుందో అది మాత్రమే మనం తెలియజేద్దామనే విషయం కోణంలో గురూజీ చెప్పారు. అయితే వారు ఏమంటున్నారంటే, ఏదైతే ఉద్వాసన పలికిన పిమ్మట అది పూజకు పనికిరాదు కాబట్టి అది ఎక్కడ పెట్టినా కూడా అది దోషంగా ఉంటుంది. మన కాలు తాకినా, చెయ్యి తాకినా, లేదా వాటి అవయవాలు ఎక్కడైనా పడిపోయినా కూడా అది ఎవరైతే ఇన్ని రోజులు పూజలు చేశారో వారు చేసిన పుణ్యమంతా కూడా కోల్పోతారు. పుణ్యం కోల్పోవడమే కాకుండా కొత్త పాపానికి వారు నాంది పలికిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఏవైతే దేవుని చిత్రపటాలు ఉంటాయో, అలాగే విగ్రహాలు ఉంటాయో, పూజకు నోచుకొని, అంటే పూజలు మనం వాటికి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని నీటిలో నిమజ్జనం చేయాలి అనే అంశం కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే గురూజీ చెప్పారో ఆ విషయాలను ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే గరికపాటి గారు చెప్పారో నిమజ్జనం చేయకూడదని, కానీ గురువు గారు చెప్పిన విషయం అయితే ఖచ్చితంగా నిమజ్జనమే చేయాలి అని చెప్పి కూడా వెంకటేశ్వర శర్మ గారు చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాము. మరి ఇప్పుడు మరొకరిని కూడా మరి లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. వారు వేద పండితులు, వారు సంస్కృత భాష అధ్యాపకులు, అంతేకాకుండా వారు ప్రవచనాలు కూడా చెప్తుంటారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా కాశీ, గయా, ప్రయాగ, ఉజ్జయిని ఇలాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో వారు వెళ్ళి అక్కడ అంశాన్ని అయితే వారు ఎంచుకుంటారో దానికి సంబంధించి వారు ప్రవచనాలు చేస్తుంటారు. అయితే వారే తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారు. అయితే వారు కూడా ఈరోజు మనకు నిన్న చేసిన వీడియోని చూసిన తర్వాత లేదు ఖచ్చితంగా ఈ అంశం ఇది తప్పు, గరికపాటి గారు వారు ఏ సందర్భంలో వారు చెప్పారో కానీ ఇది మనం ప్రజలకు అలాగే అమ్మవారి భక్తులకు ఒక రాంగ్ మెసేజ్ పోతుంది, రాంగ్ మెసేజ్ మనం తెలియజేసిన వాళ్ళం అవుతాము. లేదు, దీన్ని వెంటనే మనం నివారించాలి, దీనిలో ఉన్న సత్యాన్ని మనం చెప్పాలి అని చెప్పి తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారు నాతో మాట్లాడడం జరిగింది. సో వెంటనే నేను వారిని కూడా రిక్వెస్ట్ చేశాను, గురూజీ రేపు ఒక 2 నిమిషాలు మాకు ఫోన్ లైన్లో అందుబాటులోకి రండి, స్వయంగా మీతోని లైవ్లో మాట్లాడతాం, మీరు మాట్లాడింది ఖచ్చితంగా ఆవాజ్ భారత్ ప్రేక్షకులు వింటారు, చాలా మందికి దాన్ని షేర్ కూడా చేస్తారు. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలా అనే అంశం పైన ఒక క్లారిటీ కూడా వాళ్ళకి వస్తుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడంతో వారు ఈరోజు మనకి ఈ సమయంలో వారు మనకి టైం ఇచ్చారు. అయితే వారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోన్లో వాళ్ళు అందుబాటులోకి రాగానే వారు ఏమంటారు ఈ విషయంపై మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైతే గరికపాటి నరసింహారావు గారు చేసిన వాక్యాలని ఏ విధంగా తీసుకుంటారు, ఒకవేళ అమ్మవారిని నిమజ్జనం చేస్తే, నీటిలో నిమజ్జనం చేస్తే అది దోషం వస్తుంది అంటూ కూడా గరికపాటి గారు చెప్పడం జరిగింది. అయితే వీటిని మరి నరసింహమూర్తి శర్మ గారు గురూజీ ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురూజీ నమస్కారం అండి. అయితే మొన్న ఇటీవల కాలంలో గరికపాటి గారు ఒక ప్రవచనం చెప్తూ అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అని చెప్పేసి, చేస్తే గనక కొత్త దోషాలను మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు, అమ్మవారిని విగ్రహాలను నీటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనం చేయొద్దు, అక్కడే పెట్టాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు గురూజీ? అసలు ముందు చెప్తారు కానీ ముందు విగ్రహాలు పెట్టడం తప్పు. సనాతన సంప్రదాయంలో విగ్రహాలు పెట్టనేటువంటిది లేదు. ఉన్నటువంటిది కూడా పంచాంగం పండించినా కూడా నవరాత్రి ఉంటుంది. అంటే పీఠాన్ని పెట్టడము, అందులో అమ్మవారిని ఆరాధన చేయడము, పూజించము, చివరి ప్రదర్శించడము, అంతవరకే ఉంది. కేవలము ఈ మధ్యకాలం ఈ 10-15 సంవత్సరాల నుంచే విగ్రహాలు పెట్టడం చూస్తున్నాం. మరి పెట్టినటువంటి విగ్రహాలను మరి అక్కడికి వదిలి పెట్టడం అని ఎక్కడ వదిలి పెట్టాలి? వారు ఏమంటున్నారంటే ఎక్కడైతే నదీ తీరం ఉంటుందో అక్కడే పక్కకు గట్టు పైన పెట్టేస్తే అది వర్షాకాలం నీటితోనో లేకపోతే ఆ వచ్చే వరద నీటితోనో అది కరిగిపోతుందని చెప్పి వారు అంటున్న అంశం అది. కానీ అది వర్షం నీటితోనో వరద నీటితోనో పట్టుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ సమయంలో వరదలు రాకుండా ఉండి ఏ పశువులు కుక్కలు విగ్రహం కలిగి ఆ విగ్రహం కింద పడడమే కానీ ఆ విగ్రహానికి
అటు టేపులో తలలో విరగడమే ఇద్దరు కింద పెడితే మరి ఆ దోషం ఓకే అదే దోషానికి దారిస్తుందా లేదా ఆ నటుడు వదిలిపెట్టితే దోషం వస్తుందా? ఓకే అంటే శాస్త్రం అంటే ఏదైనా శాస్త్ర ఆధారంగా మనం నీటిలో వేయచ్చా గురూజీ, లేదా వారు చెప్పింది మనం తీసుకోవచ్చు అంటారా, లేదా మీరు చెప్పింది సత్యం అంటారా? ఈ శాస్త్ర ప్రమాణాలు నాకు వెలికి లేదు. ఎందుకంటే విగ్రహం పెట్టడం అనేది లేదు కాబట్టి ఓకే మొదటిదే లేనప్పుడు అది నిబంధన ఉండదు. ఓకే వాళ్ళు చెప్పినట్టుగా నీళ్ళలో కలిగే అవకాశం ఉంటే ఏమీ లేదు, కానీ నీళ్ళలో కలిగే అవకాశం లేదు కాబట్టి ఓకే నదీ జలాలు దాన్ని నిమజ్జనం చేయడమే. ఓకే అనే హలో హలో చెప్పండి. అయితే నదీ జలాల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఎలాంటి దోషం రాదు. అయితే వారు ఏమంటున్నారు అంటే కేవలం ఎప్పుడు అంటే అవి పక్షంలో ఏవైనా వచ్చి కనుక ఏదైనా ఇడ్లీ కలుగజేసిన పక్షంలో ఆ దోషం అయితే వస్తుంది. ఓకే ఓకే ధన్యవాదాలు గురుజీ. ఇది వారు చెప్తున్న విషయం. అయితే తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారు ఏం చెప్తున్నారంటే ఏవైతే దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయో వాటి గట్టుపైన మాత్రం పెట్టకూడదు. ఉద్వాసన పలికిన పిమ్మట ఖచ్చితంగా వాటిని నీటిలో నిమజ్జనం చేయాలి. అప్పుడే ఎలాంటి దోషాలు అనేటివి రావు. అమ్మవారి విగ్రహం ఎప్పుడైతే మనకు అక్కడ గట్టుపైన పెడతామో ఆ సందర్భంలో విరగడము, చెయ్యి విరగడము, మొండం విరగడము ఇలాంటి జరిగినప్పుడు ఇప్పుడు ఏదైతే దోషాలు ఉన్నాయో అంతకంటే మిన్నంటి దోషాలు ఇంకా వారు తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏవైనా సరే పూజించిన తర్వాత పూజకు ఏవైతే సిద్ధంగా ఉండవో ఆ విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ వాటిని జల నిమజ్జనం చేయడమే, అంటే జలంలో నిమజ్జనం చేయడమే మంచితనం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న అంశం. అయితే దీనికి ఏ ఆధారాలు లేవు, ఏ ప్రామాణికాలు లేవు అని కూడా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా శాస్త్రం మాత్రం అంటే శాస్త్ర వెంకటేశ్వర శర్మ చెప్పింది కానీ అలాగే తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ చెప్పింది ఈ రెండు కూడా ఒకే విధంగా అంటే రెండు కూడా టాలీ అవుతున్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా గరికపాటి నరసింహారావు గారు ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని మాత్రం భక్తులు స్వీకరించొద్దు. ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాలను ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. లేని పక్షంలో లేని దోషాలను మీరు కొని తెచ్చుకుంటారని చెప్పి కూడా అటు శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు అలాగే తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇప్పటికైనా సరే ఈ రోజు నిమజ్జనం చేసేవాళ్ళు కానీ రేపు నిమజ్జనం చేసేవాళ్ళు కానీ వచ్చే సంవత్సరంలో అయినా సరే అమ్మవారి విగ్రహాలను ఎవరైతే పెడతారో వారు ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు ముగింపు పలికి మట్టి విగ్రహాలను పెట్టండి. ఆ పెట్టిన విగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తర్వాత ఉద్వాసన ఎప్పుడైతే పలుకుతారో వాటిని ఖచ్చితంగా నీటిలో నిమజ్జనం చేయాలి అని చెప్పి కూడా వీరు పండితులు వేదపూర్తి బ్రాహ్మణులు చెప్తున్న పరిస్థితి మనం గమనించాము. సో ఇది ఈరోజు గరికపాటి నరసింహారావు గారు ఏదైతే ప్రవచనంలో భాగంగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని చెప్పారో ఆ అంశం పైన ఇప్పటికే చాలా మంది బ్రాహ్మణులు వేద పండితులు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వారు ఏ సందర్భంలో ఏం చెప్పారో తెలియదు, కానీ అమ్మవారి విగ్రహాలు మాత్రం ఖచ్చితంగా నీటిలో నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి శాస్త్ర ఆధారం కూడా చెప్తున్నారు. ఏవైతే పూజకు నోచుకోవో ఆ విగ్రహాలన్నింటినీ కూడా నీటిలో నిమజ్జనం చేయాలనే శాస్త్రం కూడా చెప్తుందని చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాము, అమ్మవారి విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి అని చెప్పి తెలియజేస్తున్నాము. మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తారు దేశపేట నాగరాజ్ శర్మ. చూస్తూనే ఉండండి ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్.